నాకు పిచ్చి, ఎంత పిచ్చి అంటే అంత ఇష్టం. ఆకుల్లో అన్నం తింటాం. అవును. ఈ ఆకు నలపండి, నలపండి. రుద్రజాడ ఆకు అంటారు, ఇదేనా? అబ్బా తీసుకోండి, ఉప్పు తీసుకుంటే మొత్తం లోపల భలే ఉంది. నాకు ఒకసారి మీరు నిమ్మగడ్డ ఇచ్చారు, అది ఆ టీలో వేసి మరగబెట్టేది. లక్ష్మణ రాంబాళ చెట్టు తెలుసు కానీ లక్ష్మణ కోసారా? ఇది అవును. ఈ క్యాన్సర్కి మందు ఏటండి? ఆకులు కాయ కూడా, ఇది ఒక కాయ అవును. ఈ లక్ష్మణ ఫలం క్యాన్సర్కి మందు. ఒక కాయ అయితే 1500 ఆన్లైన్లో అమ్ముతున్నారు. అవునవును. తర్వాత 10 కెమోథెరపీలు పవర్ వస్తుందని ఈ కషాయం కూడా తాగుతారు. ఈ ఆకులు మీకు టౌన్లో ఉన్న వాళ్ళు పచ్చాకులు దొరక కాబట్టి ఎండాకులెట్ ఎండబెట్టేసేసి సోర్ణం చేసి ఇస్తుంటారు మన కషాయం. అంటే క్యాన్సర్కి ఇప్పుడు ఏం పని చేయాలి చెప్పండి? ఆకా పండా? పండు ఫస్ట్, పండు తర్వాత ఆకు. ఈ పండే ఇప్పుడు ఆన్లైన్లో పెట్టి అమ్ముతున్నాడు. అదే అదే ఇచ్చా. డ్రాగన్, అవును. లోపల ఉంది మాది కొద్దిగా 200 కాయలు కాసింది. అదో దొండపాదు, అది మరణ చెట్టు. ఫోన్ చేయాలి, ఉండండి. ఇది బచ్చలండి. అవునవును, తెగ బచ్చలు. ఇది ఇప్పుడు ఇది తెచ్చారు కదా, ఈ చెట్టు అది ఇదా? అదండి, చాలా ఉంది వనం. రుద్రజేడాక ఇది మింటాలా? పుదీనా, ఈ దొండపాదు, తర్వాత ఈ గోరుచిక్కుడు మొక్కలు, గోంగూర మొక్కలు. తెల్లనేరేడు అండి అది. తెల్లనేరేడా? తెలుపుకాయలు ఉంటాయండి. ఎప్పుడు పండు చూడలేదండి. నేను చూడలేదు ఎప్పుడు, నల్లనేరేడు చూడడమే కానీ. ఇది స్టార్ ఫ్రూట్ అండి. ఇది స్టార్ ఫ్రూట్ ఈ మధ్య అందరూ ఇళ్ళలో. కరివేపాకు ఎంత చెట్టు ఉందో. కరివేపాకు 10 వాళ్ళు 20 వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకెళ్తుంటారు. పొద్దున్న ఎప్పటికప్పుడు వేసుకుంటారు. మేమేమో కొనుక్కొని మరి చాచి ఫ్రిడ్జ్లో కొంచెం కోసుకెళ్తాం వెళ్ళేటప్పుడు. నాకు ఆ రోజు తీసుకున్న ఫోటోలు ఉన్నాయి నా దగ్గర. ఆవేళ గోదావరి దగ్గరికి వెళ్ళాం కదా. ఓహో, గులాబీ కలర్ అది తీసేసారు, బాగా పండుతుంది అయిందని. ఇప్పుడు కానీ పోతుందండి. పండితే ఎర్రగా ఉంటాయి. పండితే కాదు, పండకుండానే మల్లి మొక్కల్లో ఉంటే పింక్ కలర్. ఇది పక్కన ఇంకొకదా మంది కదా? ఇంకొకటి అదే అలాగ అలాగ ఉంటుంది. ఇది మొన్న వేసాను. ఇది కావలపాలెం మొక్క, కొత్తపాలెం మొక్క. ఇది మన ఉసిరికాయలాగా ఉంటాయి, రెడ్ కలర్ ఈ కాయలు. పూపులుగా ఉంటాయండి, సీ విటమిన్ బాగుంటుందని తెచ్చేసాను. ఏం కాయ పేరేంటి? చెర్రీ ఫ్రూట్ ఏదో అన్నారండి మొత్తం మీద. చెర్రీ ఫ్రూట్. ఇది బత్తాయి మొక్క వేసాను, అది 2 కాయలు దిగింది. ఇది గోరింతాకు అది ఎట్టు. ఇది కొబ్బరి పనస అండి. ఇది 2-3 రకాలండి. ఇది ఒక రకం చూడండి, లావు ఉంటుంది. ఇది ఒక రకం ఒకటి ఇంతకాలం అవుతుంది. హాయ్, హలో, నమస్తే. నేను మీ విజయదుర్గ. మొన్న ములకల్లంక గ్రామాన్ని వెళ్ళాము పనుండి. అక్కడ చిన్న ప్రోగ్రాం ఉండి, నాదొక క్లాస్ కూడా ఉంది. మరి అక్కడ నాకు ఎప్పుడు ఇదివరకు వెళ్ళినా కూడా ఇష్టం. అదేంటంటే గోదావరి లోపలికి ఉన్న ఒక గ్రామం అన్నమాట. వాళ్ళు రోడ్డు నుంచి గోదావరిలోంచి వెళ్ళాలి కాబట్టి అక్కడ ఒక రోడ్డు వేసుకున్నారు. గోదావరిలో నుంచి నడవడానికి కష్టం కదా, వర్షాకాలం వేస్తే అదంతా కూడా మునిగిపోతుంది. ఆ రోడ్డు నుంచి మనం లోపలికి ములకలంక గ్రామంలోకి వెళ్తాము. అక్కడ వాళ్ళు ఒక గోదావరి పిరమిడ్ కట్టారు. చిన్న పల్లెటూరు, లోపల ఒక చిన్న ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది. అంటే ప్రతి ఇల్లు, పల్లెటూరులో ఇల్లు తెలిసిందేగా, పెద్ద 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 దొడ్లు అన్నీ, ఎన్నో రకాల చెట్లు. ఈయనైతే వాళ్ళ ఇంటి వెనకాతల ఆవులు, గిరిజాత ఆవులు, ఎన్నో రకాల చెట్లు ఎన్నో పెంచుతున్నారు అన్నమాట. ఇదివరకు కూడా వెళ్ళాము ఒకసారి, ఇప్పుడు ఈ మధ్యలో వెళ్ళలేదు, ఇప్పుడే వెళ్ళటము. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు మనకు తెలిసిందేగా పల్లెటూర్లు అంటే అందంగా ఉంటాయి, మన ఎంతో రిఫ్రెష్ చేస్తాయి. నాకైతే చాలా చాలా ఇష్టం ఆ మొక్కల్లో గడపడం, పల్లెటూర్లను అప్పుడప్పుడు చూసి వస్తూ ఉండడం. సో ఏదో ఒక క్లాస్ చెప్పే అవకాశం వస్తూ ఉన్నప్పుడల్లా వెళ్తూ ఉంటాను ఏ ఊరైనా.
ఆ రకంగా మొన్న ములకలంక గ్రామానికి వెళ్ళడము, అక్కడ క్లాస్ చెప్పేసి భోజనం చేసి అవన్నీ ఒకసారి చూసి వచ్చినాం అన్నమాట. ఇదిగో ఈ రోడ్డే గోదావరిలోంచి ఊళ్ళోకి వెళ్ళడానికి, ఊరు బయటికి రావడానికి, అదే బయటికి రోడ్డు మీదకి రావడానికి ఈ రోడ్డు ఒకటి వేసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు అది ఇంక దాని మీదే రాకపోకలు. వర్షాకాలం అయితే బాగా వరదలు వచ్చినప్పుడు అసలు ఊళ్ళోకి కూడా నీళ్ళు వచ్చేస్తాయి, ఈ రోడ్డు అంతా మునిగిపోతుంది. అప్పుడు కేవలం పడవల మీదే తిరుగుతారనమాట అటు ఇటు. కానీ వాళ్ళు గోదావరి తల్లిని ఇంటి ఆడపడుచు వచ్చింది అన్నంత అద్భుతంగా గౌరవిస్తారు, అలానే పిలుస్తారు అందరినీ. రండి, మా గోదావరమ్మ తల్లి వచ్చింది, మా ఇంటి ఆడపడుచు వచ్చింది, రండి అని పిలిచి తీసుకెళ్ళారు. ఇద్దరికి ఒకసారి నన్ను చూపించారు, కొత్త గోదావరి అదే వచ్చినప్పుడు చూడాలి అని, వరద గోదావరి వచ్చినప్పుడు చూడాలి అని. వాళ్ళు ఎంతో గౌరవిస్తారు, పసుపు కుంకాలు ఇచ్చి ఎంతో బాగా చూసి. మనం అయితే భయపడతాం, కానీ చూడండి, ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.